ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో యథావిధిగా మనమందరం కలిసి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ధ్యానించుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన దేవుని మాటలను యథావిధిగా నేటి దినము మనము ధ్యానించుకున్నకు మనమందరం సిద్ధపడి ఉండాలని దేవుని పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మరి నేటి దినము లోకా సువార్త 11వ అధ్యాయంలో 2వ భాగంగా మనం చూసుకున్నట్లయితే 27 నుంచి 54 వచనాలు. గడిచిన దినాలలో మనము మొదటి భాగంగా 1 నుంచి 26 వచనాలకు సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మన యొక్క 27వ వచనం నుంచి 54 వచనాలు నేటి దినం మనం ధ్యానించుకుందాం. మనమందరము కలిసి మన యొక్క బైబిల్స్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనమందరం కూడా వాక్యానుసారంగా మనం ధ్యానించుకుందాం. మరి ముందుగా మనం చూస్తే ఈ యొక్క 27 నుంచి 28 వచనాలు నిజమైన సంతోషము దేనిలో ఉంటుంది అనే ఒక విషయాన్ని ఆ యొక్క వాక్యంలో పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే 29 నుంచి 36 వచనాల్లోని సూచక క్రియలకు సంబంధించి పొందపరచడం జరిగింది. ఆ తర్వాత చివరగా 37 నుంచి 54 వచనాల్లో మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి పరిచయులను వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి గాను ధర్మశాస్త్ర ఉపదేశకులు శాస్త్రులు వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి వారిని గద్దించడం అనేది జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ముందుగా మనం చూసుకున్నట్టే మొట్టమొదటిగా మనం చూసుకుంటే అక్కడ 27 నుంచి 28 వచనాల్లో మనం చూసుకుంటే అక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే అక్కడ దురాత్మలను వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ జనసమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని గణపరిచేటువంటి మాటలు తెలియజేస్తున్నప్పుడు ఆమె మాటలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆమెకు తెలియజేసినటువంటి ఒక మంచి మాట ఏంటి అనేది మనం చూసినట్టయితే, మొదటగా ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థాన్యములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. ఏదైతే గణపరుస్తున్నటువంటి స్త్రీకి దేవుని వాక్యం యొక్క విలువను ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడము, వాక్యము అనేది చాలా విలువైనది, దానిని ఎరిగిన వారు ఇంకా ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే 29 నుంచి 36లో సూచక క్రియల గురించి అక్కడ ఉన్నటువంటి జనసమూహంలోని కొంతమంది ఈ యొక్క సూచక క్రియలు అడుగుతున్నారు. ఏ మాదిరిగా అడుగుతున్నారంటే అక్కడ మనం చూసుకున్నట్టయితే, మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలా చెప్పసాగాను, ఈ తరతరము వారు దుష్టతరము వారై ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గురించి సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియను వీరిని అనుగ్రహింపబడదు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు యోనాను గురించి సూచక క్రియ అని చెప్పడం పట్ల ఉద్దేశం ఏంటంటే, ఒక నినివే పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు నిమిత్తం పొందాలని ఒక ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఎన్నికగా ఉన్న ప్రవక్త యోనాను వారికి అక్కడికి పంపించినప్పుడు అక్కడ నినివే ప్రజలు యోనా చెప్పిన మాటల ద్వారా మారు మనసు పొందిన విధానాన్ని బట్టుగాను, అదే విధంగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు నేటి తరము వారికి మనిషి కుమారుడు ఒక సూచక క్రియగా ఉన్నారు అనే ఒక మాటను మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనం గమనించిస్తే 30వ వచనంలో యోనా నినివే పట్టణంలోకి ఎలాగూ సూచనగా ఉండనో అలాగే మనిషి కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని వారికి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అదే క్రమంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ మనము ఏదైతే 33వ వచనంలోని దీపస్తంభం మీద వెలుగు గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు, ఒక వెలుగును మనము ఏదైతే దీపస్తంభంలోని వెలిగించినట్టు ఒక వెలుగును మనము చీకటి ప్రదేశంలో పెట్టము కదా, వెలుగునిచ్చుడికే దీపస్తంభం మీద ఏ మాదిరిగా అయితే పెడతాము అని చెబుతూ అక్కడ మన యొక్క దేహానికి దీపస్తంభం మన కన్ను గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన దేహాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి మనం అది వాక్యానుసారంగా మనం చూస్తే ఇక్కడ ఎవడను దీపము వెలిగించి చాటు చోటనైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలకు వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం అందునే పెట్టెను.
మరి ఈ యొక్క దీపస్తంభాన్ని ఉద్దేశించి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మనుషులకు సంబంధించిన మాటలు ఏంటి అని చూస్తే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగాను ఉన్నట్టే నీ దేహమంతియు వెలుగుమయమై ఉండెను. వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతియు వెలుగుమయమైతే దీపము కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండెనో అలాగూ దేహమంతియు వెలుగుమై ఉండెనని చెప్పాను. ఏదైతే మనక పరిశుద్ధత కానీ మన పవిత్రత కానీ నశించిపోకుండా ఉండాలి అంటే మన దేహాలలో మన కన్ను చాలా విలువైనది. మన కన్ను వెలుగై ఉండాలి అనుకున్నప్పుడు మనం చూడకూడనటువంటి విషయాలను మనము చూడకుండా ఉన్నట్లయితే, ఆ యొక్క నిగ్రతను మనం కలిగి ఉన్నవారమైతే అప్పుడు మన దేహము పరిశుద్ధంగా ఉండి మనము ఒక పవిత్రత కలిగి ఉండి మనము వెలుగై ఉంటాము అనేది ప్రభువు యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి ఈ యొక్క మాటలను ఇక్కడ పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే 37 నుంచి 54 వచనాలు ప్రేషల యొక్క ప్రవర్తన గురించి, అదేవిధంగా శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశాలు ఉద్దేశించి వారి మధ్య జరిగినటువంటి కొన్ని మాటలను ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి కొన్ని గద్దించడము, అదేవిధంగా వారి యొక్క ఆలోచనలోని మార్పు తెచ్చే విధంగా ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఏంటి ఆ విషయాలను మనం చూసుకుంటే, పరిచర్య యొక్క ఒక బాహ్య శుభ్రత గురించి వారి యొక్క అంతర్గత శుభ్రత విషయాల పట్ల వారు ఉన్నటువంటి శ్రద్ధ, వారి యొక్క అంతర్గత ఒక పరిశుద్ధత కలిగి ఉండే జీవితం మీద ఉండాలని ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి మొట్టమొదటిగా తెలియజేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దాన్ని మన వాక్యానుసారంగా చూస్తే మొట్టమొదటిగా 37వ వచనంలో చూస్తే, ఆయన మాట్లాడుచుండగా పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనముకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడాను. అంటే పరిచయలు ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఉపదేశంలో కొన్నిసార్లు ఏంటంటే వారికి ఇష్టానుసారంగా వారు దానికి ధర్మశాస్త్రం లేనటువంటి మాటలు కూడా వారు అక్కడ కొన్నిసార్లు వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగేది. దాన్ని ఉద్దేశించి ప్రభువు యేసుక్రీస్తులో చాలా గట్టిగా వీరిని గద్దించడం జరిగింది. ఏంటంటే అక్కడ చూస్తే అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ విధంగా మాట్లాడారు, పరిసయ్యులు అయిన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఏదైతే మీ యొక్క పరిశుద్ధతకు సంబంధించినటువంటి వస్తువుల పట్ల మీరు చూపించండి, ఇది మీ యొక్క అంతరంగము శుద్ధి లేదు అని ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారిని గద్దిస్తూ, ముందు మీ యొక్క అంతరంగ శుద్ధి మీరు చేసుకొని మీ క్రియలు పరిశుద్ధంగా పవిత్రమై ఉండి ఇతరులకు ధర్మం చేసే క్రియల్లో మీరు ఉండాలని చెప్పి ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి వాక్యానుసారంగా తెలియజేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ పరిసయ్యుల్లోని మరొక విషయాన్ని కూడా ప్రభువు యేసుక్రీస్తుల వారు వారికి గుర్తు చేయడం జరిగింది. ఏంటి ఆ యొక్క విషయం ఏంటని చూస్తే, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లించుతున్నారు కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మీరు ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారంగా 10వ వంతును మీరు ఏ మాదిరిగా అయితే చెల్లిస్తున్నారో అది మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇక విశ్వాసము, దేవుడి పట్ల నమ్మకము, విశ్వాసమును, అదే ప్రేమను, అదే రకమైన శాంతిని మీరు అందరూ కూడా కలిగి ఉండాలి అని ప్రభువు యేసుక్రీస్తుల వారు పరిసయ్యులకు మరొకసారి చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ విధంగా చూసినట్లయితే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, ప్రభువా నువ్వు మమ్మల్ని కూడా ఇవే మాటలు మాట్లాడుచున్నావా అని అడిగినప్పుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు అక్కడ ఏమాత్రము కూడా తగ్గకుండా అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉద్దేశించి కూడా కొన్ని మాటలను వారిని క్లారిటీగా వారికి చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అక్కడ మనం చూసుకున్నట్టయితే ధర్మశాస్త్ర ఉపదేశకులు చేయాల్సినటువంటి వారి యొక్క ధర్మశాస్త్ర ఉపదేశాన్ని ఉద్దేశించి మాట్లాడే వారి పట్ల వారు మోపుతున్నటువంటి భారాలను ఉద్దేశించి వారు ఒక ధర్మశాస్త్ర ఒక గ్రంథంలో ఉన్నటువంటి వాటిని వారు వక్రీకరిస్తున్నటువంటి విధానాల పట్ల ప్రభువు యేసుక్రీస్తుల వారు ఆ యొక్క జ్ఞానవంతులను వారు వాక్యము బోధించరు, వారి వాక్యము వినకుండా చేసి వారి మీద అనేకమైన భారాలు మోపుతున్న విషయాలను, అదేవిధంగా సత్యవాక్కులను వారికి తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రవక్తలు కూడా వారు పితరుల సమయాల్లో కూడా వారిని నాశనం చేసినటువంటి వారి యొక్క జీవిత విధానాలు పోలుస్తూ అటువంటి నీతిమంతుల యొక్క రక్తము బట్టి వారందరికీ కూడా తీర్పు తీర్చడం జరుగుతుంది. వారందరూ కూడా వారికి సమాధానము
చేయడం జరుగుతుంది అనే కొన్ని మాటలను ప్రభు యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశం యొక్క తీరును బట్టి మాట్లాడడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అక్కడ మనం చూస్తే ఒక వచనం మనం చూస్తే 49వ వచనంలో చూస్తే, అందుచేత దేవుని జ్ఞానము చెప్పునది ఏమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసిస్తురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్య నశించిన జకరే రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచునని చెప్పి అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులకు ప్రభు యేసుక్రీస్తుల వారు చాలా గట్టిగా వారిని గద్దించడం అనేది జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ మాదిరిగా మరి ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీరందరికీ కూడా ఈ మాటలు చెప్తున్నప్పుడు వారు ప్రభు యేసుక్రీస్తుల వారి మీద విపరీతమైన ఆగ్రహానికి గురవడము, ప్రభు యేసుక్రీస్తుల వారిని నాశనం చేయాలన్నటువంటి ఆలోచనతో వారు ఈ యొక్క మాటలన్నీ కూడా వారిని ఇంకా మాట్లాడించడం అనేది జరిగిన ఒక మాటలను అక్కడ మనము ఒక లాస్ట్ వచనంలో మనం చూసుకోవచ్చు. ఏంటి అనేది చూస్తే అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలని ఉండి ఆయన నోటి నుండి వచ్చు ఏ మాటనైనా పట్టుకున్నట్టుకు పొంచి ఎదుగుచు చాలా సంగతుల గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. ఈ మాదిరిగా ఈ యొక్క లూకా సువార్త 11వ అధ్యాయంలో మనము ఈరోజు ధ్యానించుకున్నటువంటి 27 నుంచి మనకి మొత్తంగా 54 వచనాల్లో మనము ధ్యానించుకున్న ఈ మాటలను బట్టి మనము తెలుసుకోవాల్సినది ఏంటి అనేది అంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క వచనాలు ఎక్కువ శాతం మనకు తెలియజేసింది ఏంటి అని అంటే, మన యొక్క శరీర యొక్క దేహాన్ని మనల్ని వెలుగుతో పోల్చినప్పుడు మన యొక్క దేహాన్ని మనము దానిని అపవిత్రపరుచుకోకుండా దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని, ఆ తర్వాత మనము పరిసయ్యుల వలె కాకుండా మనం చేసేటువంటి పనుల్లోని మన పరిశుద్ధతతో పాటు మనకు పవిత్రతను మనం కాపాడుకునే క్రమంలో మనమందరం కూడా ధర్మాన్ని కలిగి ఉండి ఇతరులకు సహాయం చేసే మాదిరిగా మనకు హృదయాల్లోనూ కూడా మనకు అటువంటి తలంపులు కలిగి ఉండాలని, చివరగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మరొక మాట ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ధర్మశాస్త్ర ఉపదేశకులు బోధించినటువంటి బోధనలోని అటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించి ఉండాలి. నేటి సమాజంలో కూడా మనం వింటున్నటువంటి ప్రతి బోధన మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఒక విషయాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా మనకు తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఇట్టి మాటలను మన హృదయాల్లో మనం స్థిరపరచుకొని మనము వాక్యానుసారంగా జీవించుటకు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి, దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి గొప్ప సంగతులను మనము మన హృదయాల్లో స్థిరపరచుకొని వాక్యానుసారంగా జీవించుటకు దేవుని మనం నేటి దినము ప్రార్థనతో మనం అడుగుదాం. తలలు ఉంచుకున్నట్టే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి దినము లూకా సువార్తలో ప్రభువా తండ్రి నాయన 27 నుంచి 54 వచనాల్లో ప్రభువా తండ్రి నాయన మేము ధ్యానించుకుని ఈ మాటలను మా హృదయంలో ప్రభు స్థిరపరిచిన ప్రభువా, మరి ముఖ్యంగా ప్రభువా నాయన మా యొక్క దేహము ప్రభువా తండ్రి నాయన మేము నశించిపోయే వరముగా కాకుండా ప్రభువా మా దేహాన్ని మేము ప్రభువా పరిశుద్ధపరచుకునేటువంటి శక్తిని మాకు కలుగు చేయని ప్రభువా, మా యొక్క కన్నులను ప్రభు, మా హృదయములను ప్రభు, మా మనస్సును ప్రభు తండ్రి నాయన మేము పవిత్రత కలిగి ఉండేటువంటి ఆ యొక్క గొప్ప మహిమను ప్రభు మాకు కలుగు చేయని ప్రభు తండ్రి నాయన. మేమందరము కూడా ప్రభు తండ్రి నాయన ఈ నామములో ప్రభు విశ్వాసముతో ప్రభు నమ్మకముతో ప్రభు నాయన మిమ్మల్ని ధ్యానించుకునే శక్తిని, మాకు బలాన్ని, మాకు కృపను కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృప తరిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధులను క్షమించును. శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము, మహిమ, బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ధ్యానించుకున్న మాటలు మీ యొక్క జీవితాల్లోని మీకు వాక్యానుసారముగా దేవుడు యొక్క వాక్యాన్ని మీరు హృదయాల్లో స్థిరపరచుకొని నిత్యము మీ యొక్క క్రియలో మీరు అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా శుభములు.